అమ్మవార్లకు నా తల్లిదండ్రులకు గురువులకు శిరస్సు వంచి పాదాభివందనం చేసి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు స్వామివారి దగ్గరికి ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మేము మొదలు పెట్టామో అక్కడ స్టార్ట్ అవుతుంటుంది. ఆపితే వారు ఆపాలి, లేదా మీరందరూ ఆపాలి. మేము ఆపడానికి లేదు, వారి ఆదేశం లేదు. ఇక్కడ ఇంతమందిని చూశాను, చాలా గొప్పగా నిర్వహిస్తుంది మా చెల్లెలు రాధిక. ఈ కురుగంటి కళాక్షేత్రం 27 సంవత్సరాలుగా కొనసాగుతున్నదంటే మామూలు విషయం కాదు. మామూలు హరికృష్ణ గారు చెప్పినట్టు చాలా చక్కగా చెప్పారు. అట్లాగే మన భక్త శ్రీరామదాస్ గారి వంశీకులు కంచర్ల శ్రీనివాస్ గారు వారు అద్భుతమైన సందేశాన్ని తెలియజేశారు. ఇక్కడ వేదికపై ఉన్న వారికి అందరికీ వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి, దేవుడి తర్వాత దేవుళ్ళు అంటారు, ప్రేక్షక దేవుళ్ళే అభిమానులు అంటారు. అభిమానం వాళ్ళే దేవుళ్ళు. అందుకని మీరు లేని ఎవరు లేరు ఇక్కడ. వారు చెప్పినట్టు ఇందాక మామూలు కృష్ణ గారు, అది వాస్తవం. మేము ఏం చెప్పాలి, ఎక్కడికి చెప్పాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి అనేది మాకు తెలియదు. కొన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మధ్యలో ఉదాహరణ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అతిథి మనది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నాడు. ఇట్లా ఇన్ని పాత్రలు పోషిస్తుంది మా రాధిక. ఇన్ని రత్నాలు ఇచ్చింది. పోయినసారి చూశాను నేను, ఎన్నో రత్నాలు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా రత్నాలను ఇచ్చింది. అంటే ఎంతమంది రత్నాలను తీసుకుంటుందామె. ఆమె ఏరుతోంది. ఇక్కడ పిల్లల్ని తయారు చేయడమే కాదు, తన శిష్యుల్ని ఒక్కొక్క రత్నాలుగా తయారు చేయడమే కాకుండా ఇంతమంది రత్నాలకి సేవా రత్నాన్ని, వివిధ రత్నాలని పురస్కారాలు అందజేస్తుంది. నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు మా చెల్లెలు రాధిక. ఏమని చెప్తాను, కురుగంటి కళాక్షేత్రం, కురుగంటి చారిటబుల్ ట్రస్ట్ వీరి ఆధ్వర్యంలో, మన తెలంగాణ సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను రావడం నా భాగ్యంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ వివిధ రాష్ట్రాలే కాకుండా వివిధ దేశాల్లో పర్యటించి కురుగంటి కళాక్షేత్రం సంస్థ పేరున నృత్య ప్రదర్శన చేయడం అంటే సామాన్య విషయం కాదు. అందులో వారి అమ్మాయి డాక్టర్ అయ్యింది, అంతర్జాతీయ నృత్య కళాకారిణి అయ్యి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు వీళ్ళు. దానికి చాలా ఆనందం అనిపించింది నాకు. ఇప్పుడు నేను చూశాను, ఇక్కడ మేము కూర్చున్నప్పుడు సాధారణంగా మా దృష్టి ఎటు వెళ్తుందో తెలియదు. మేము చెప్పింది 90% వాస్తవంగా ఇచ్చేస్తారు స్వామివారు, 10% వారు నిర్ణయిస్తారు. ఇక్కడ నేను కొంతమంది చిన్నపిల్లలు మరి ఇతరులు చూశాను. కుందనిక కాక వారికి ప్రత్యేకంగా ఇచ్చే అవకాశం ఉంది. అద్భుతాలు, ఏం అద్భుతాలు ఇస్తారు, ఎటువంటి అద్భుతాలు ఇస్తారు. వారు ఎదుగుతున్న కొద్దీ చిన్న పిల్లలు చూశాను నేను. 2 చిన్నపిల్లల్ని, మధ్యలో ఒక అమ్మాయిని చూశాను. అందరినీ చూశాను, గమనించాను. మా పని గమనించడమే. ఎప్పుడైతే మాకు వెళ్తుంటుందో మా స్క్రీనింగ్ అయిపోతూ ఉంటుంది, మా దృష్టి వచ్చేస్తుంటుంది. అందుకే 90% చెప్తున్నా. 10% వారు టిక్కు కొట్టారా. టిక్ అంటే మామూలుగా టిక్ ఉండదండి స్వామివారికి. వారు రోజు లెక్కబెట్టిన హుండీ కలెక్షన్స్ని టిక్కు కొట్టింటే ఆ టిక్కు అప్పుడు వెళ్ళిపోతుంది. అది సంతకం పెట్టేస్తారు. టిక్కు కొట్టి వారు అర్చకులు తీసుకుపోయి లోపల పెట్టి తలుపు వేస్తారు. అది లెక్క పెట్టుకుంటారు. ఒక్క పైసా తేడా వచ్చినా ఆయన టిక్కు ఉంటుంది, సంతకం ఉండదు. అది మళ్ళీ లెక్క పెట్టడానికి వెళ్ళవలసిందే. అది మళ్ళీ లెక్క పెట్టే వస్తుంది. అట్లా అనమాట. ఈ 10% వారు టిక్కు కొట్టారంటే వారికి ఇచ్చే అద్భుతాలు వేరే ఉంటాయి. పిల్లలు నేను చూశాను, ఒక 3-5 వారికి పిలుద్దాం చూద్దామని నాకు ఐడియా ఉండదు. కానీ బట్ వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిజంగా ధన్యులే. వారికి ఇంతమంది తల్లిదండ్రులు, ఇంతమంది దీన్ని నిజంగా వారి శిక్షణ పొందే అవకాశం ఇస్తున్నారంటే నిజంగా వారు చెప్పినట్టు మామూలు హరికృష్ణ గారు తల్లిదండ్రులు కూడా చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నారు. వారి జన్మ ధన్యం. నిజంగా ఈ పిల్లలు కూడా ఇటువంటి మనిషి దగ్గర, ఎందుకంటే ఎంతోమంది ఉండవచ్చు వారు చెప్పినట్టు. ఇది మా అభిప్రాయం కూడా. నేను చదివింది, చూసింది, మాకు తెలియదు. మన ఆలోచన ఉంటుంది, మంచిగా చెడ ఏది ఆలోచిస్తే అది స్టార్ట్ రాయడం స్వామివారు. మనం ఏం తీసుకోవాలో మన నిర్ణయం. ఏది ఆలోచిస్తే అది ఇస్తున్నాం అంటున్నాడు ఆయన. కానీ
మాత్రమే చెప్తాం మేము. ఇప్పుడు మీరు చిన్నపిల్లల విషయం చెప్పాను, వారికి ఏమి ఇస్తారో ఎట్లా ఇస్తారని. ఎప్పుడు ఎవరికి ఎట్లా అనేది మనం చెప్పాలి. నా ఉద్దేశంలో బహుశా 5 దేశాలకు వెళ్ళింది మా రాధిక. ఇప్పటివరకు మరో దేశానికి వెళ్ళబోతున్నది, సిద్ధంగా ఉంది. ఆమె తీసుకుంటుందా లేదా? టైం వెళ్ళిపోతే రాదు, కానీ అవకాశం వస్తూ ఉంటుంది. టైం వేరు, అవకాశం వేరు. వెళ్ళిపోయిన టైంని ఎవరు కొనలేరు, ఎంత ధనికుడైనా కొనలేరు. కొనగలరా? ఒక్క సెకండ్ అయినా కొనగలరా? టైమే, అవకాశం. వెళ్ళిపోయిన అవకాశం వస్తుంది, మళ్ళీ వస్తుంది. దానికి ఉదాహరణ, ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళొచ్చారు, మనకు బయటకు వచ్చాక లగేజ్ వస్తుంటుంది, అది తిరుగుతూ ఉంటుంది. మన లగేజ్ మనం పికప్ చేస్తున్నాం. పొరపాటున మనం మాట్లాడుతున్నాం, పక్కన ఎవరితోటో మాట్లాడుతున్నప్పుడు మన లగేజ్ వెళ్ళిపోయింది, మళ్ళీ అది తిరిగి వస్తుంది. మనం తీసుకున్నామా, మాట్లాడుతున్నామా, వెళ్ళిపోయిందా, మళ్ళీ వెళ్ళిపోయి మనం తీసుకోలేదు, అది 5-10 నిమిషాలు తిరిగి వెళ్ళిపోతుంది స్టోర్ రూమ్లో. అక్కడికి పోయి మనం అడిగి రిక్వెస్ట్ చేసి, నా బ్యాగ్ నేను తీసుకోలేదు, మాటల్లో ఉంది,